నమస్తే, వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్. దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్ గా ప్రారంభమై ప్రస్తుతం లాభాల బాట పట్టాయి. సెన్సెక్స్ 74,500 ఎగువన ట్రేడ్ అవుతుంది. నిఫ్టీ కూడా 23,500 పైన కొనసాగుతుంది. ఇన్ఫోసిస్, టీసీఎస్, టెక్ మహీంద్రా, హెచ్సీఎల్ టెక్నాలజీస్, హిండాల్కో లాభపడగా బజాజ్ ఫైనాన్స్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్, బజాజ్ ఫిన్సర్వ్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, ఎన్టీపీసీ నష్టపోయాయి. ఐటీ మరియు మెటల్ మినహా మిగతా అన్ని సూచీలు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఇక బులియన్ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. 24 క్యారెట్స్ గోల్డ్ 1,500 లాభపడింది. కేజీ సిల్వర్ 5,000 రూపాయల వరకు పెరిగింది. నిన్న సాయంత్రం 99 వద్ద ట్రేడ్ అయిన క్రూడ్ ఆయిల్ $6 తగ్గి ఇవాళ 93.99 వద్ద ట్రేడ్ అవుతుంది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ ఇవాళ స్వల్పంగా క్షీణించి $95.15 వద్ద కొనసాగుతుంది. ఇదే అంశంపై మనతో పాటు చర్చించడానికి సిద్ధంగా ఉన్నారు మార్కెట్ ఎక్స్పర్ట్ గురుప్రసాద్ గారు. నమస్తే అండి. నమస్తే మేడం. గురుప్రసాద్ గారు, మనం చూసుకుంటే స్టాక్ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. మీరు లాస్ట్ లైవ్ లో చెప్పినట్టే జూన్ నెలలో భారీ క్రాష్ ఉంటుంది అన్నారు. ఇదే క్రాష్ నే ఇంకా స్టాక్ మార్కెట్లు నష్టాలను చూస్తాయంటారా? ఖచ్చితంగా అండి. డెఫినెట్ గా మార్కెట్ వచ్చి ఒక సెల్లింగ్ ప్రెషర్ లో ఉంది. ఆల్రెడీ మనం చెప్తూనే వచ్చాను. ఎంత ఎత్తుకి వెళ్ళినా కూడా మార్కెట్ వచ్చి ఎందుకు ఫాలో అవుతుందంటే ఓవరాల్ ట్రెండ్ వచ్చి డౌన్ ట్రెండ్ లో ఉంది. ఐఎమ్ ఆడిబుల్ అండి? చెప్పండి. ఎంత అప్ సైడ్ వెళ్ళినా కూడా మార్కెట్ వచ్చి ఎందుకు డౌన్ అవుతుందంటే ఓవరాల్ మార్కెట్ వచ్చి సెల్లింగ్ ప్రెషర్ లో ఉంది. అంటే ఎప్పుడు రాని ఎగ్జిట్ ఈసారి వచ్చిందండి. కాబట్టి ఈ ఎగ్జిట్ వచ్చి కొద్దిగా కాషియస్ గా ఉండాల్సిన పరిస్థితిలో ఉంది. ఈ మంత్ వచ్చి కొద్దిగా చాలా కాషియస్ గా ఉండాలి. ఈ మంత్ ఎండింగ్ లో కూడా ఏదైనా బ్రేక్ అయిందంటే మళ్ళీ మనము మార్కెట్ లో మళ్ళీ ఫర్దర్ ఫాల్స్ చూడడానికి కూడా అవకాశం ఉంది. ఓకే గురుప్రసాద్ గారు, అటు ఈ వారం నిఫ్టీ ఎలా కదలాడుతుంది? లెవెల్ ఎంత ఉండే అవకాశాలు ఉన్నాయంటారు? నిఫ్టీ ఈ వీక్ వచ్చి ఎగ్జాక్ట్ గా నిఫ్టీ లెవెల్స్ వచ్చి ఎగ్జాక్ట్ లెవెల్స్ మనకి అప్ సైడ్ వచ్చండి. ఏదైనా సరే అప్ సైడ్ 23,850 పైనే వెళ్తేనే మనం అప్ సైడ్ గా పరిగణించాలి. అంటిల్ అండ్ అన్లెస్ ఇప్పుడు ఈ రోజు కూడా మార్కెట్ ఒక గ్యాప్ డౌన్ వచ్చింది. గ్యాప్ డౌన్ వచ్చి అక్కడి నుంచి మళ్ళీ పుల్ బ్యాక్ తీసుకునింది. ఇవన్నీ వచ్చి మళ్ళీ షార్ట్ అనేది బిల్డప్ అవుతుంది. ఫ్రెష్ షార్ట్స్ మళ్ళీ మార్కెట్ లో బిల్డప్ అవుతుంది. కాబట్టి ఇన్వెస్టర్స్ కానీ ట్రేడర్స్ మాత్రం ఈ ట్రాప్ లో పడకూడదు. నెక్స్ట్ ఎందుకంటే అనదర్ 200-300 పాయింట్స్ కూడా మార్కెట్ పెరగడానికి అవకాశం ఉంది. బట్ మళ్ళీ సెల్లింగ్ అనేది కూడా వస్తుంది. ఎవ్రీ రైజ్ షార్ట్ మోడ్ లోనే ఉందండి. ఓకే గురుప్రసాద్ గారు, లాస్ట్ మంత్ 3.5%, అటు 6 నెలల్లో 13% సెన్సెక్స్, నిఫ్టీ నష్టపోవడం చూసాం. ఇంకా ఫాల్ ఉంటుందంటారా? ఖచ్చితంగా ఉంటుందండి. మళ్ళీ ఒక లో అనేది మనకు ఆల్రెడీ ఒక ఫామ్ అయ్యి ఉంది. ఆ లో నియర్ దాకా వెళ్ళడానికి అవకాశం ఉంది. అవసరమైతే ఆ లో కూడా టెస్ట్ చేయడానికి అవకాశం ఉంది మార్కెట్. అది ఎందుకంటే ఒక్కసారి బాటమ్ అవుట్ అయిన తర్వాతనే మళ్ళీ మార్కెట్ పుల్ బ్యాక్ తీసుకోవడానికి రెడీగా ఉంటుందని అనిపిస్తుంది. అది ఓకే అండి. గురుప్రసాద్ గారు, అటు ఎఫ్ఐఐ విదేశీ ఇన్వెస్టర్లు కంటిన్యూగా అమ్ముతూనే ఉన్నారు. కేంద్రం ఎఫ్ఐఐల మీద ఏమైనా రివిజన్ జరగొచ్చు అనేది చర్చ జరుగుతుంది. మరి ఎఫ్ఐఐ తిరిగి వస్తే గానీ మార్కెట్ పుంజుకునేలా లేదు. ఇలాంటి టైంలో కేంద్రం ఒక ముందడుగు వేస్తుంది అనుకోవచ్చా? డెఫినెట్ గా అండి. ఎందుకంటే ఎఫ్ఐఎస్ మార్కెట్ ని డ్రైవ్ చేస్తారు. ఖచ్చితంగా ముందుకు నడిపించడానికి ఎఫ్ఐఎస్ ఎంతో ప్రయత్నిస్తారు. అంటే వాళ్ళు వచ్చారంటేనే ఒక పండగ. ఇప్పుడు గత కొంతకాలంగా ఒక 6 to 9 months నుంచి కంప్లీట్ గా ఫండ్స్ అన్ని వచ్చి అంటే ఏం చేశారంటే వాళ్ళు కంప్లీట్ గా గోల్డ్ బులియన్ లో ఇన్వెస్ట్ చేశారండి. కాబట్టి నెక్స్ట్ నా అంచనా ప్రకారం ఎఫ్ఐఎస్ మళ్ళీ అక్టోబర్, నవంబర్ నుంచి మళ్ళీ మన ఇండియాలో మళ్ళీ ఒక చూపు చూడడానికి అవకాశం ఉంది. మళ్ళీ వచ్చారంటే మార్కెట్ ని మళ్ళీ ఆటోమేటిక్ గా వాళ్ళే, ఎందుకంటే
యాజ్ పర్ ఇప్పుడంట ఈక్వల్ టు ఎఫ్ఐఎస్ మన డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ కూడా చాలా అగ్రెసివ్ గా ఉన్నారండి. ఎందుకంటే ఎవ్రీ మంత్ మనకి సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఆల్రెడీ చాలా మంది అందులో ఉన్నారు. కాబట్టి ఎవ్రీ మంత్ ఒక మ్యూచువల్ ఫండ్స్ కి ఒక 20,000 కోట్లు 30,000 కోట్లు ఆటోమేటిక్ గా మార్కెట్ లోకి ఫ్లో అవుతుంది. ఎఫ్ఐఎస్ అవుట్ఫ్లో అయినా కూడా మన మ్యూచువల్ ఫండ్స్ అమౌంట్ వచ్చి ఇన్ఫ్లో వస్తుంది. కాబట్టి అది మేనేజ్ అవుతూనే ఉంది. అంటే ఇంత ముందు లాగా లేదండి. ఇప్పుడు కొద్దిగా అవేర్నెస్ వచ్చింది ప్రజలకి, స్టాక్ మార్కెట్ అంటే ఏంటని తెలిసింది. ఒక ఎలా చెప్పాలంటే ఎఫ్ఐఎస్ లేక కంపల్సరీ కావాలి, బట్ వాళ్ళ సపోర్ట్ లేకపోయినా మన ఇండియన్ మార్కెట్ ని మళ్ళీ పైకి వెళ్లే అవకాశాలు కూడా చాలా ఉంటాయి. ఓకే గురుప్రసాద్ గారు, క్రూడ్ ఆయిల్ ఇప్పట్లో తగ్గేలా కనిపించడం లేదు. యుద్ధం గురించి ఎంత చెప్పినా తక్కువే, అది ఎప్పుడు ముగుస్తుందో తెలియడం లేదు. ఇప్పట్లో సద్దుమణిగా లేదు. మరి ఇలాంటి టైంలో ఇన్వెస్టర్లు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిదంటారు? లేదండి, ఇప్పుడు యుద్ధం వచ్చి ఏమవుతుందంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద వీక్ ఫ్రైడే రోజు ఒక న్యూస్ వస్తుందండి, యుద్ధం అయిపోయింది అని చెప్తారు. మళ్ళీ సండే నైట్ కి కానీ మండే మార్నింగ్ కానీ వాళ్ళు ఏదో మళ్ళీ అక్కడ బాంబులు మళ్ళీ వేయడం, మళ్ళీ అసలు ఈ టాక్స్ అనేది ఇంకా జరగలేదని వాళ్ళు మళ్ళీ వేరే ఒక న్యూస్ ఇవ్వడం. కాబట్టి ఏది కరెక్ట్ న్యూస్ అనేది ఎవరికి తెలియట్లేదండి. అంటే ఒక ప్రాపర్ న్యూస్ అనేది, అందుకనే నేనేమంటానంటే ఒక న్యూస్ వచ్చినా కూడా చాలా కాషియస్ గా ఉండండి. అది కన్ఫర్మ్ అవడానికే 2-3 రోజులు అవుతున్నాయి. అది పర్ఫెక్ట్ న్యూసా లేదా? ఎందుకంటే బట్ ఒక్క విషయం మాత్రం ఇప్పుడు మనం చాలా అప్రిషియేట్ గా చేసుకోవాలి. ప్రతి న్యూస్ వచ్చి ఫ్రైడే ఈవినింగ్ వస్తుంది. కాబట్టి అది ఎలా చెప్పాలంటే మార్కెట్ కి పెద్ద ఎఫెక్ట్స్ ఏం కనిపెట్టలేదు. అది అలవాటు అయిపోయింది గత దాదాపు ఒక 8 to 10 వీక్స్ నుంచి. కాబట్టి న్యూస్ అనేది ఎప్పుడు వస్తూనే ఉంటుంది. యుద్ధం కూడా ఇప్పట్లో ఆగే పరిస్థితి లేదండి. ఎందుకంటే వాళ్ళకు వచ్చి చాలా అగ్రిమెంట్స్ జరగాలి, వాళ్ళ డిమాండ్స్ చాలా ఉన్నాయి. కాబట్టి క్రూడ్ ఆయిల్ వచ్చి మళ్ళీ నేను నేను టెక్నికల్ గానే చెప్తాను, క్రూడ్ ఆయిల్ ఎలాగైనా సరే మళ్ళీ $170 కి టచ్ అవడానికి అవకాశం మాక్సిమం 70 to 80% అయినా ఉందని అనిపిస్తుంది. ఓకే గురుప్రసాద్ గారు, 4th క్వార్టర్ రిజల్ట్స్ అయితే చాలా కంపెనీలు మంచి నెంబర్స్ విడుదల చేస్తున్నాయి. ఇప్పుడు మంచి స్టాక్స్ పిక్ చేసుకోవాలనుకునే వారు ఎలాంటి స్టాక్స్ మీద ఫోకస్ చేయొచ్చు అంటారు? స్టాక్స్ ఇప్పుడు అంటే పెరిగే స్టాక్స్ పెరుగుతూనే ఉన్నాయి. బాటమ్ అవుట్ అయ్యే స్టాక్స్ ని ఎగ్జాక్ట్ గా ఒక మంచి నిపుణులని మాలాంటి ఎంతో మంది ఉన్నారు, వాళ్ళని కన్సల్ట్ చేసుకొని ఒక మంచి స్టాక్స్ ని బాటమ్ లో ఎక్కడ అవుతుందని కొనుక్కోవచ్చు. అది ప్రస్తుతానికి కావాలంటే ఒక షార్ట్ టర్మ్ కి కావాలంటే కొన్ని స్టాక్స్ కావాలంటే మనం చెప్తాము, బట్ ఇట్స్ ఎ వెరీ షార్ట్ టర్మ్. ఓకే గురుప్రసాద్ గారు, అటు ఎల్ నినో ప్రభావం స్టాక్ మార్కెట్ల మీద ప్రభావం ఉందా? అలాగే ప్రభావం ఉంటే ఏ స్టాక్స్ పైన ఎక్కువ ప్రభావం చూపిస్తాయి అవి? ఎల్ నినో ప్రభావం అది పెద్దగా ఏం లేదులేండి. అది ఒక కామనే. అది పెద్ద న్యూస్ గా మనం దాని గురించి పెద్దగా మనం తీసుకోవాల్సిన అవసరం లేదండి. అది స్టాక్ మార్కెట్ ఏం పెద్ద, నాకు తెలిసి అదేం పెద్ద ఇది కాదు అది. ఓకే అండి గురుప్రసాద్ గారు, రూపాయి ఆల్ టైమ్ కనిష్టం వద్ద ఉంది. అటు ఐటీ స్టాక్స్ లాస్ట్ 1 వీక్ నుంచి మంచిగా ఫామ్ లో ఉన్నాయి. మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇన్వెస్ట్ చేయొచ్చు అంటారా? ఎలాంటి స్టాక్స్ పిక్ చేసుకోవచ్చు అంటారు? చూడండి, నేను క్లియర్ గా ఒకటి చెప్తున్నాను, ఐటీ స్టాక్స్ మీరు అంచెల వారీగా ఇన్వెస్ట్మెంట్ చేయండి. అంటే ఓవర్ ఫుల్ అమౌంట్ ఇప్పుడు మార్కెట్ పెరుగుతుందని చెప్పి ఐటీ స్టాక్స్ మళ్ళీ అందులో కంప్లీట్ గా పెట్టబోకండి. కొద్దిగా అంటే మన దగ్గర క్యాపిటల్ సపోజ్ ఒక ₹1,00,000 క్యాపిటల్ ఉంది, మన ఐటీ స్టాక్స్ లో ఒక 30% ఇన్వెస్ట్ చేయండి. మళ్ళీ ఏదైనా ఒక ఫాల్ వస్తుంది అంటే, నేను ఉజ్జాయిగా చెప్పాను, అంటే వాళ్ళ క్యాపిటల్స్ ఎంత ఉంటుందో మనకు తెలియదు. నేనే పాయింట్ ఏంటంటే డైవర్సిఫికేషన్ చేయండి, ఒకే సెక్టార్ ని నమ్ముకోబోకండి. ఐటీ ఉంది, ఫార్మా ఉంది, స్టీల్ సెక్టర్, డిఫెన్స్ సెక్టర్, ఎఫ్ఎంసీజీ. ఒక పాయింట్ ఆఫ్ టైమ్ లో డెఫినెట్ గా మార్కెట్ టర్న్ అయినప్పుడు అన్ని సెక్టార్స్ పైకి వెళ్తుంది. ఏదో 1 or 2 ఒక సెక్టర్ మాత్రం, బట్ ఐటీ సెక్టర్ మాత్రం కంప్లీట్ గా మనము గ్లోబ్ ని సమ్ టైమ్ ఇప్పుడు డాలర్ వచ్చి
బాగా పెరుగుతుంది. డాలర్ బాగా పెరిగేటప్పుడు ఏమవుతుందంటే ఐటీ సెక్టర్స్ కి కొద్దిగా పాజిటివ్ న్యూస్ గానే అనిపిస్తుంది. అది ఓకే గురుప్రసాద్ గారు, అటు బులియన్ మార్కెట్ లో లాస్ట్ 2 వీక్స్ నుంచి ఫ్లాట్ గా ట్రేడ్ అవుతున్నాయి. లాస్ట్ ఇయర్ లాగా గోల్డ్ ఈటీఎఫ్, సిల్వర్ ఈటీఎఫ్ ఉంటాయా? ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈటీఎఫ్ లో ఇన్వెస్ట్ చేయొచ్చు అంటారా? లేదండి, గోల్డ్ అనేది మీ పోర్ట్ఫోలియోలో ఒక 25% మాత్రమే పెట్టుకోండి. గోల్డ్ కంప్లీట్ గా మీ టోటల్ పోర్ట్ఫోలియోనే గోల్డ్ ఈటీఎఫ్ అనే మైండ్ సెట్ తీసేయండి. ఎందుకంటున్నానంటే గోల్డ్ వచ్చి మీరు హిస్టరీ తీసి చూసారంటే ఒక పాయింట్ ఆఫ్ టైంలో 2010 నుంచి 2019 దాకా అసలు ఏం పెరగలేదు. గోల్డ్ పెద్దగా మూవ్మెంటే లేదు. 9 ఇయర్స్ అసలు పెరగలేదు. ఈ 6 సంవత్సరాలు విపరీతంగా పెరిగింది. మళ్ళీ అలాంటి రోజులు కమింగ్ డేస్ లో 2027, 28లోనో ఒక మంచి హైకి వెళ్ళి మళ్ళీ అలాగే స్టాండర్డ్ అయిపోతే అప్పుడు గోల్డ్ మనదర్ 4 to 5 ఇయర్స్ పెరగకుండా ఉండొచ్చు. కాబట్టి అందుకనే నేనేమంటానంటే సెక్టార్ వైజ్ గా మీరు డైవర్సిఫికేషన్ చేసుకొని మనకు ఒక 5 సెక్టార్స్ లో మనం డైవర్సిఫికేషన్ చేసుకుంటే గోల్డ్ ఒకటి, బులియన్, స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్ కూడా మీరు పెట్టుకోవచ్చు, తప్పులేదు కొద్దిగా. ఎందుకంటున్నానంటే డెఫినెట్ గా వచ్చి డైవర్సిఫికేషన్ వచ్చి చాలా హెల్ప్ అవుతుంది ప్రతి ఒక్కరికి. అది టేస్ట్ చేశారంటే అందరికి తెలుస్తుంది ఆ డైవర్సిఫికేషన్ అనేది. గురుప్రసాద్ గారు, అటు మ్యూచువల్ ఫండ్స్ మీరు అన్నట్టుగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇన్వెస్ట్ చేయడం సేఫే అంటారా? మ్యూచువల్ ఫండ్స్ ఇప్పుడు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఎలా ఇన్వెస్ట్ చేస్తే మంచిదంటారు? ఖచ్చితంగా ఇన్వెస్ట్ చేయొచ్చండి. మ్యూచువల్ ఫండ్స్ డెఫినెట్ గా ఇన్వెస్ట్ చేయొచ్చు అని అంటాను. అంటే నేను అనేది స్టాక్స్ లో మీకు పట్టుదల ఉంది, నేను అనలైజ్ చేసుకోగలను, నేను చేయగలను అని అనిపిస్తే డైరెక్ట్ గా స్టాక్స్ లో చేసుకోండి. లేదు నాకు స్టాక్ మార్కెట్ లో అనుభవం లేదు అని అనిపించిందంటే మీకోసం ఒకరు వర్క్ చేసే వాళ్ళు ఉన్నారు, మ్యూచువల్ ఫండ్ మేనేజర్స్ వాళ్ళు. కాబట్టి వాళ్ళు ఒక డీసెంట్ రిటర్న్స్ మీకు డెఫినెట్ గా బ్యాంక్ ఇంట్రెస్ట్ కంటే మ్యూచువల్ ఫండ్ రిటర్న్స్ మంచి రిటర్న్సే వస్తుంది. బట్ స్టాక్స్ వచ్చిన రిటర్న్స్ మాత్రం ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఒక్కొక్క స్టాక్ మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఊరికే చూసుకుంటే అమెరికన్ మార్కెట్స్ లో లాస్ట్ ఒక 2 months ఒక్కొక్క స్టాక్స్ వచ్చి 100% రిటర్న్స్ ఇచ్చేసింది. అంటే అమెరికన్ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు 1,00,000 పెట్టిన వాళ్ళకి 2 లక్షలు అయిపోయింది విత్ ఇన్ ఒక 2 to 3 months లో. అప్పుడు చూడండి, బ్యాంక్ లో 11 years 12 years అవుతుంది, స్టాక్స్ లో విత్ ఇన్ 3 months లో అయింది. బట్ అది అనుభవం ఉండాలి, అవన్నీ చేయడానికి తెలియాలి. అదేలాగా ఇండియన్ మార్కెట్ లో కూడా ఎన్నో స్టాక్స్ 3 months 4 months లో కూడా పెరిగిన స్టాక్స్ ఉన్నాయి. బట్ అయిన ఎక్స్పీరియన్స్. కాబట్టి మ్యూచువల్ ఫండ్స్ నేను అనేది ఏ ఎక్స్పీరియన్స్ లేదు, నాకు మార్కెట్ గురించి ఏ అవగాహన లేదు అని అనిపిస్తే డెఫినెట్ గా గో ఫర్ మ్యూచువల్ ఫండ్స్. ఓకే గురుప్రసాద్ గారు, అటు యాజ్ ఏ మార్కెట్ ఎక్స్పర్ట్ గా ఎలాంటి స్టాక్స్ ని మీరు సజెస్ట్ చేస్తారు? స్టాక్స్ వచ్చి అట్ ప్రెసెంట్ మనం వచ్చి శాన్ స్టార్, SANSTAR, శాన్ స్టార్. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు అంటే నేను అనేది షార్ట్ టర్మ్ కండి, ఒక 6 weeks తీసుకోండి, ఒక 60 రోజులకి. కరెంట్ మార్కెట్ ప్రైస్ 117 రూపాయలు ఉంది, బై చేసుకోవచ్చు. దీని యొక్క టార్గెట్ వచ్చి 155, 190, 246. స్టాప్ లాస్ వచ్చి 87 రూపీస్. అయితే నేనేమంటానంటే ఫస్ట్ టార్గెట్ చెప్పాను చూడండి 155, ఇట్ ఈస్ ద బెస్ట్ టార్గెట్. అక్కడికి వచ్చిందంటే మళ్ళీ వేరే స్టాక్స్ చూసుకోవచ్చు. మిగతా నేను చెప్పిన అప్సైడ్ టార్గెట్స్ అన్ని వచ్చి అది ట్రైలింగ్ వేసుకుని వెళ్ళాలి, దానికి కొద్దిగా ఎక్స్పీరియన్స్ కావాలి. గురుప్రసాద్ గారు చెప్పండి. మరొక స్టాక్ వచ్చి రూబీ మిల్స్ వచ్చి ఇప్పుడు అట్ ప్రెసెంట్ 283 ట్రేడ్ అవుతుంది, లైవ్ లోనే బై చేసుకోవచ్చు. దీని యొక్క అప్సైడ్ టార్గెట్ వచ్చి 371, 459, 598. స్టాప్ లాస్ వచ్చి 203. ఇది కూడా నేను అదే చెప్తున్నాను. ఫస్ట్ టార్గెట్ చెప్పాను కదా 371, అక్కడ వచ్చిన తర్వాత ఎగ్జిట్ అయిపోండి. అప్సైడ్ ఇంకా వేరే అప్సైడ్ టార్గెట్స్ అన్ని వచ్చి అది తర్వాత చూసుకుందాం. ఓకే గురుప్రసాద్ గారు, అటు గోల్డ్ విషయానికి వస్తే ఈ నెల అంటే ఈ మంత్ గోల్డ్ లెవెల్ ఎలా ఉండే అవకాశాలు ఉన్నాయంటారు? గోల్డ్ వచ్చి
ఈ మంత్ చూడండి, గోల్డ్ వచ్చి ఫస్ట్ మనకి 1,64,500 పైన బాగా ట్రేడ్ అవ్వాలి. 1,64,500 పైన దాని బాగా ట్రేడ్ అయ్యిందంటే ఈ మంత్ మన అప్ సైడ్ లెవెల్స్ వచ్చి 169, 171 అండ్ 175 ఈ రేంజ్ వరకు వెళ్ళడానికి అవకాశం ఉంది. బట్ 164,500 వచ్చి పైన బాగా ట్రేడ్ అవ్వాలి. 1 or 2 days పైన బాగా ట్రేడ్ అయ్యిందంటే డెఫినెట్ గా ఒక మంచి పైకి వెళ్ళడానికి అవకాశం ఉంది. అదే కాక డౌన్ సైడ్ కూడా 156,500 కింద కానీ ట్రేడ్ అయిందంటే డౌన్ సైడ్ టార్గెట్స్ వచ్చి 152, 150, 146 దాకా రావడానికి అవకాశం. ఓకే అండి, గురుప్రసాద్ గారు, కొత్తగా స్టాక్ మార్కెట్ లోకి వచ్చే వరకే మీరు ఇచ్చే సలహాలు? కొత్తగా స్టాక్ మార్కెట్ అసలు నేను ఒకటే చెప్తానండి, స్టాక్ మార్కెట్ వచ్చి ఇట్స్ వెరీ వెరీ హైలీ రిస్కీ బిజినెస్, స్పెక్యులేటివ్. ఇక్కడ వచ్చి ఏదో ఇమీడియట్ గా డబ్బు సంపాదించేద్దాం అనే మైండ్ సెట్ ఉండే వాళ్ళు మాత్రం దయచేసి రావద్దు. రియల్ గా ఇది ఒక వ్యాపారం, ఇందులో నేను స్థిరపడాలి అని అనుకుంటే ప్రాపర్ గా నాలెడ్జ్ పెంచుకొని, ఎంతో మంది ఉన్నారు నిపుణులు ఈ రోజుల్లో, చాలా మంది. ఆ రోజుల్లో అసలు లేరు. మేము నాది 27 years ఎక్స్పీరియన్స్. 27 సంవత్సరాల ముందు ఇలా సోషల్ మీడియా లేదు, ఇలా ఓకే ఏదో ఒక టీవీలు ఉండేది. అప్పుడు బాంబేలో ఎక్కడో ఉంటారు. బట్ ఇప్పుడు ఉండే యంగ్ జనరేషన్ కి మీరు రియల్ గా నేర్చుకోవాలి అనుకుంటే ప్రాపర్ గా నేర్చుకున్న తర్వాత స్టాక్ మార్కెట్ లో అడుగు పెట్టండి. అంతకంటే ఇంకా నేను ఎక్కువ ఏం చెప్పలేను. ఓకే గురుప్రసాద్ గారు, లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్లు ఏం చేస్తే బెటర్ అంటారు? లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ కి చాలా కావాల్సింది పేషెన్స్ అండి, ఓర్పు. ఎందుకంటే మనం ఎంత ఓర్పుగా ఉంటే అంత లాభాలు మనకు వస్తుంది. అదే లాంగ్ టర్మ్ వాళ్ళకి వచ్చే బెనిఫిట్స్. ఇప్పుడు ఊరికే ఒక ఎగ్జాంపుల్ గా చెప్తానండి. ఏదో ఒక స్టాక్ 1,00,000 రూపాయలకి కొని పెట్టారు, ఒక మంచి స్టాక్స్, ఫండమెంటల్లీ మంచి స్టాక్స్. అదే 1,00,000 రూపాయలు బ్యాంకులో డిపాజిట్ చేశారు. అంటే నేను డైవర్సిఫికేషన్ చెప్తున్నా. అది కూడా ఒకే స్టాక్ లో పెట్టకూడదు. ఒక 10 స్టాక్స్, 1,00,000 రూపాయలు ఉంటే ఒక 10 కంపెనీలు కొని పెట్టారు. ఇప్పుడు 1,00,000 రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ వేశాడు. ఒక 12 years కి అది మళ్ళీ 1,00,000 రూపాయలు అవుతుంది. ఇదే స్టాక్స్ లో పెట్టిన వాళ్ళు లాంగ్ టర్మ్ ఒక 12 years తర్వాత ఆ 1,00,000 రూపాయలు ఆ నాకు తెలిసి Nifty 50లో చేస్తేనే మినిమం ఒక 4 to 5 lakhs అవడానికి కూడా అవకాశం. మినిమం ఒక 3 lakhs అయినా రావడానికి అవకాశం. బట్ దానికంటే దీనికంటే రిటర్న్స్ కంటే స్టాక్ మార్కెట్ రిటర్న్స్ ఆల్రెడీ వచ్చింది, అది ప్రూవ్ అయి ఉంది. ఓకే గురుప్రసాద్ గారు, అటు పెన్నీ స్టాక్స్ లో ఎలాంటివి పిక్ చేసుకుంటే మంచిది అంటారు? అసలు పెన్నీ స్టాక్స్ పై ఇన్వెస్ట్ చేయడం మంచిదే అంటారా? అసలు పెన్నీ స్టాక్స్ గురించి అసలు పెన్నీ స్టాక్స్ అనేది డీల్ చేయకూడదు నన్ను అడిగితే. ఎందుకంటున్నానంటే పెన్నీస్ అంటే 100 రూపాయల స్టాక్సే 2 రూపాయలు 3 రూపాయలు అయింది. కాబట్టి అలాంటి స్టాక్స్ ని మళ్ళీ మనము దానికంటే బెస్ట్ స్టాక్స్ ని మనం ఇన్వెస్ట్ చేసుకొని, ఏదో ఇప్పుడు చూడండి 1000లో ఒక స్టాక్ పెరిగిందని చెప్పి పెన్నీ స్టాక్స్ ఫోకస్ చేస్తూ ఉంటారు. ఎన్నో కంపెనీలు కనుమరుగైనవి. అసలు కంపెనీస్ లిస్టింగ్ లో లేదు, స్టాక్ మార్కెట్ లిస్టింగ్ లో లేదు. అలాంటి కంపెనీలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి పెన్నీ స్టాక్స్ అనేది నేను రికమెండ్ చేయట్లేదు, ఎక్కువ దాన్ని అవాయిడ్ చేయమని చెప్తాను. ఓకే గురుప్రసాద్ గారు, అటు వాల్యూ ఫండ్ ఇన్వెస్టింగ్ పెట్టుబడిదారులకు మంచిది అంటారా? అంటే వాల్యూ గురించి ఏమైనా చెప్తారా? వాల్యూ ఫండ్స్ ఇదండి, మనం డైవర్సిఫికేషన్ అండి. మన ఫండ్స్ ని మనం ఎంత వాల్యూగా, ఎలా చెప్పాలంటే గోల్డ్ లో కొద్దిగా, స్టాక్స్ లో కొద్దిగా,
అంటే నేనేది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక మంచి పోర్ట్ఫోలియో ఉంది, ఒక ₹1,00,00,000 పోర్ట్ఫోలియో ఉంది. వాళ్ళు ఏం చేయాలి? స్టాక్స్ లో ఒక 20 లక్షలు పెట్టాలి, గోల్డ్ లో ఒక 20 లక్షలు, ఒక 20 lakhs ల్యాండ్ ఎక్కడైనా కొని పెట్టచ్చు, ఇంకొక 20 lakhs మ్యూచువల్ ఫండ్ లో పెట్టచ్చు, ఇట్లా బాండ్స్, ఇలా అంటే అన్ని, అంటే ఎక్కువ రిటర్న్స్ వచ్చే దాంట్లోనూ పెట్టాలి, తక్కువ రిటర్న్స్ వచ్చే దాంట్లో పెట్టాలి. నన్ను అడిగితే అదే వాల్యూ ఫండ్ అని నేను అంటాను. ఓకే గురుప్రసాద్ గారు, ఇండియా అమెరికా మధ్య వాణిజ్య చర్చలు మొదలయ్యాయి. 4 రోజుల పాటు జరగనున్నాయి. మరి ఈ చర్చల ద్వారా మనం ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఇండియన్ మార్కెట్స్ పరంగా ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది? డెఫినెట్ గా మార్కెట్ వచ్చి ఆల్రెడీ ఒక సెల్లింగ్ లోనే ఉంది. ఏదైనా ఒక మంచి న్యూస్ వస్తే అది ఎలా చెప్పంటే ఇట్స్ సెకండ్ రౌండ్ ఆఫ్ సెల్లింగ్ గా తీసుకోండి. ఒక పాజిటివ్ న్యూస్ వస్తే అట్ ప్రెసెంట్ వచ్చి మనం ఏం చేయాలంటే దాన్ని ఒక సెల్లింగ్ ఆపర్చునిటీగా తీసుకోండి. అంటే అంతవరకే చెప్పగలను. ఎందుకంటే నెక్స్ట్ ఈ మంత్ ఎండింగ్, ఈ జూన్ మంత్ లో వచ్చి చాలా ఇంపార్టెంట్. కమింగ్ డేస్ చూద్దాము ఎందుకంటే ఏం జరుగుతుందని. ఓకే, వరల్డ్ మార్కెట్స్ బాగున్నా మన ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ ఇంకా సెల్లింగ్ లోనే కొనసాగుతున్నాయి. మన ఇండియన్ మార్కెట్స్ ఎప్పుడు తిరిగి పుంజుకునే అవకాశం ఉంది? ఏం మేడం చెప్పండి ప్లీజ్, రిపీట్ చెప్పండి, ఒకసారి రిపీట్ చేయండి. హలో వరల్డ్ మార్కెట్స్ బాగున్నా మన ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ ఇంకా సెల్లింగ్ లోనే కొనసాగుతున్నాయి. మన ఇండియన్ మార్కెట్స్ ఎప్పుడు తిరిగి పుంజుకునే అవకాశం ఉంది? అవునండి, అమెరికన్ మార్కెట్స్, వరల్డ్ మార్కెట్స్, అమెరికన్ మార్కెట్స్ వచ్చి ఇప్పుడు పీక్ లో ఉంది, ఆల్ టైమ్ హై లో ఉంది. నాస్డాక్, డౌ జోన్స్ కానీ చూడండి అంటే ఆపోజిట్ రివర్స్ లో ఉంది, ఆల్ టైమ్ హైకి వెళ్ళింది. బట్ మన మార్కెట్ చూడండి అలాగే, అంటే ఆల్రెడీ హై నుంచి 2000 పాయింట్స్ డౌన్ లో ఉంది. కాబట్టి వరల్డ్ మార్కెట్స్ మళ్ళీ సెల్లింగ్ ప్రెషర్ లోకి వస్తే ఆ ప్రెషర్ ఇంకా మన మార్కెట్ మీద పడడానికి అవకాశం ఎక్కువ ఉంది. కాబట్టి మనది సెల్లింగ్ లోనే ఉంది. వరల్డ్ అమెరికన్ మార్కెట్స్ బాగానే ఉంది, బట్ అమెరికన్ మార్కెట్స్ కూడా డెఫినెట్ గా ఆల్ టైమ్ హై లో ఉంది. చాలా కాషియస్ గా ఉండాలి. అది ఏదైనా ఒక హైకి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ కూడా రివర్స్ అవడానికి అవకాశం ఉంది. గురుప్రసాద్ గారు, అటు ఇంట్రాడే డెలివరీ స్టాక్స్ లో కొనుగోలు చేసినా కూడా ఇన్వెస్టర్లు నష్టపోతున్నారు. అంటే పెట్టుబడిదారులకి డోకా లేకుండా ఇన్వెస్టర్స్ నిశితంగా ఉండే అవకాశం లేదా? లేదండి, ఇంట్రాడే ఇట్ ఈస్ ఒక ప్యాషన్ అండి. అది వచ్చి ఎలా చెప్పంటే ట్రేడింగ్ తెలిసిన వాళ్ళే అక్కడ నెగ్గగలరు. ఇంట్రాడే ఇట్స్ వన్ డే మ్యాచ్. ఆ రోజు మనం వెళ్తాము, ప్రాఫిట్ వస్తుందా రాదా అనేది కదా. బట్ ఇంట్రాడే చేసినా కూడా కన్సిస్టెంట్ గా పర్ యానం నువ్వు ప్రాఫిట్ లో ఉన్నావా అనేది చూసుకోవాలి. ఒక రోజు సంపాదించాను, 2 రోజులు సంపాదించాను అని కాదు. అట్ ద ఎండ్ నీ పోర్ట్ఫోలియో ప్రాఫిట్ లో ఉందని చూడాలి. అదే లాంగ్ టర్మ్ అతను చూడండి, అసలు వాళ్ళు ఏది చూడడానికి అవసరం లేదు. కొని పడేశారు, ఒక 10 సంవత్సరాల తర్వాత షేర్స్ చూస్తారు. ఇంకోటి లాంగ్ టర్మ్ వాళ్ళకి ఒక బెనిఫిట్ ఉంది. ఏం బెనిఫిట్? ముఖ్యంగా డివిడెండ్స్ వస్తున్నాయి, చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. కాబట్టి నేను సజెస్ట్ చేసేది వచ్చి లాంగ్ టర్మ్ పెట్టుకోండి. ఇంట్రాడే వచ్చి ఒక ప్యాషన్ గా ట్రై చేయండి. మీ వల్ల కాకపోతే వదిలేసి లాంగ్ టర్మ్ కి వెళ్ళండి అంతే. లేదంటే షార్ట్ టర్మ్ స్వింగ్ ట్రేడింగ్ చేయండి, అది బెస్ట్. గురుప్రసాద్ గారు, మ్యూచువల్ ఫండ్స్ లో సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఎంత నుంచి పొదుపు చేసుకోవచ్చు అని సూచిస్తారు మీరు? చూడండి, ₹1000 ఈ మధ్య ₹10 కూడా సిప్ వచ్చిందండి సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. రోజు ₹10 కూడా ఇన్వెస్ట్ చేసుకోవడానికి మన సెబీ ఎన్ఎస్సి మ్యూచువల్ ఫండ్ లో ఒక ప్రోడక్ట్ ని తీసుకొచ్చారు. ₹10 కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. కాబట్టి దానికి హద్దు పద్దు లేదండి. ఎవరి కెపాసిటీ ఎంత ఉందో, సపోజ్ ఇప్పుడు ₹1,00,000 జీతం ఉంది, అతను 10% అతని శాలరీలో నుంచి అతను మ్యూచువల్ ఫండ్ సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకోవచ్చు. 10% ఏదైనా అండి, ఎవరిదైనా సరే. 10,000 నీకు జీతం వస్తే ₹1,000 చేయండి, 50,000 జీతం వస్తే 5,000 చేయండి, ₹1,00,000 వస్తే 10,000 చేయండి, 10 లక్షలు ఉంటే ₹1,00,000 చేయండి. 10% మీరు సేవింగ్ చేస్తేనే నెక్స్ట్ 25 సంవత్సరాలకి ఇప్పుడుండే ఎకనామిక్ కి, ఇన్ఫ్లేషన్ కి మీరు
కొద్దిగా హ్యాపీగా బతకగలరు. లేదంటే ముందు ముందు చాలా కష్టాలే. సార్ గురుప్రసాద్ గారు, చివరి క్వశ్చన్ అండి. రేపు మార్కెట్ ఎలా ఉండే అవకాశాలు ఉన్నాయంటారు? మార్కెట్ ఈ వీక్, రేపు మార్కెట్ పాజిటివ్ గా ఉన్నా కూడా మళ్ళీ సెల్లింగ్ వస్తుందండి. అట్ ద ఎండ్ ఆఫ్ ద వీక్ నేను అనుకుంటున్నాను మళ్ళీ నెగిటివ్ లోనే క్లోజ్ అవడానికి అవకాశం. ఓకే అండి, థ్యాంక్ యూ అండి గురుప్రసాద్ గారు, మీ విశ్లేషణ అందించినందుకు. చూస్తున్నారు కదా, స్టాక్ మార్కెట్ ప్రస్తుతం అయితే ఫ్లాట్ గా కొనసాగుతుంది. మార్కెట్ లో ఉన్న ఒడిదుడుకులను అర్థం చేసుకుని ఇన్వెస్టర్స్ ఆచితూచి అడుగులు వేయాలంటూ కూడా అటు విశ్లేషకులు చెప్తున్న పరిస్థితి. ఇది ఇవాల్టి బిజినెస్ అప్డేట్స్. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్. నమస్తే.